హాయ్ అండి, అందరికీ నమస్కారం. భర్తతో కలిసి నిద్రించే ప్రతి మహిళ ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. మీకు పెళ్ళయిందా? మీరు పెళ్ళైన మహిళ. మీరు ఇంట్లో సుఖశాంతులు లేవా? లేదా మీకు సంతానం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఒక పెళ్ళైన మహిళకు ఏవైతే సమస్యలు ఉండకూడదో అలాంటి సమస్యలు ఉంటే, అప్పులు ఎక్కువైతే మీరు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకుంటే మీకు ఆ సమస్యలు మరోసారి రావు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. కొందరు ఏ పని మొదలుపెట్టినా అది సమయానికి పూర్తి కాదు. ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. చాలామంది భార్యలు కూడా తమ భర్తపై ఎప్పుడూ కోపంతో ఉంటారు. ఇలా భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే వస్తుంటాయి. ఎప్పుడు చూసినా ఇంట్లో ఇబ్బందులు, గొడవలు, ఇలా రకరకాలుగా సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఒక ఊరిలో సేటు ఉంటాడు. ఆ సేటుకు ఒకసారి చాలా కష్టాలు వస్తాయి. ఒకానొక సమయంలో చాలా ధనవంతుడు, మరొకసారి పేదవాడు అయిపోతాడు. దానికి కారణం దానధర్మాలు చేయడం. అయితే పేద సేటుకు ఎప్పుడైనా మంచి జరుగుతుందని భావించాడు. ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆ మంచి పనులను రాజుగారికి చెబితే వాళ్ళ మనసుకు ఏది కావాలంటే అది తీసుకొని వెళ్ళొచ్చు అని దండోరా వేయిస్తాడు. ఆ దండోరాను సేటు భార్య వింటుంది. వెంటనే సేటుకు చెబుతుంది. దీంతో వెంటనే సేటు రాజుగారి మహల్ వైపు వెళ్తాడు. సగం దూరం వెళ్ళాక సేటుకు చాలా ఆకలి వేస్తుంది. దీంతో తను తెచ్చుకున్న రొట్టెలను తిందామని చూసేసరికి అక్కడ ఆవు కనిపిస్తుంది. ఆవు తన దూడ రెండు ఆకలితో ఉంటాయి. దీంతో సేటుకు ఏం చేయాలో అర్థం కాదు. తనకు ఆవుపై దయ కలిగి తను తెచ్చుకున్న రొట్టెలలో 2 రొట్టెలను ఆవుకు పెట్టాడు. మళ్ళీ సేటు వైపు చూసింది. దీంతో తన 2 దూడలకు పాలు ఇవ్వాలి కాబట్టి తన దగ్గర ఉన్న మిగతా 2 రొట్టెలను కూడా ఆవుకు పెట్టేస్తాడు. ఆ తర్వాత పక్కనే నదిలో ఉన్న నీళ్లను తాగి రాజుగారి మహల్కు వెళ్తాడు. మీరు చేసిన మంచి పనులు చెప్పండి, మీరు చేసిన మంచి పనులు చెప్పండి అని రాజు ఆ సేటును అడుగుతాడు. దీంతో తాను చేసిన సేవలు అన్నీ చెప్పుకొస్తాడు సేటు. వీటికి బదులుగా నాకు ఏం ఇవ్వాలనుకుంటారో అది ఇవ్వండి అంటాడు సేటు. ఇప్పటి వరకు నువ్వు చెప్పినవి నాకు మంచి కర్మలుగా అనిపించలేదు. ఇంకా నువ్వు చేసిన మంచి పనులు చెప్పు అంటాడు రాజు. దీంతో ఇప్పటి వరకు నేను చేసినవి మంచి కర్మలుగా అనిపించకపోతే ఇక ఆ తర్వాత నేను చేసినవి చెప్పడం వ్యర్థం అవుతుంది అని వెనక్కి వెళ్తుండగా ఇంతలో రాజుగారికి అక్కడ దర్బార్లో ఒక వ్యక్తి రాజుగారికి ఓ విషయాన్ని చెప్పడంతో వెంటనే సేటును వెనక్కి పిలిపించి, ఈరోజు నువ్వు చేసిన మంచి పనుల గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. దీంతో నేనేం మంచి పని చేయలేదు అంటాడు సేటు. దీంతో రాజు ఆ వ్యక్తిని అడుగుతాడు. ఈ సేటు ఏం చేశాడో చెప్పు అంటాడు. దీంతో ఆవుకు పెట్టిన ఆహారం గురించి చెబుతాడు. అది జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యం అవుతుంది అంటాడు సేటు. దీంతో నిస్వార్థ భావంతో చేసిన దాన్ని చేసి మరిచిపోవాలి. అందుకే నువ్వు అర్హుడివి అంటాడు రాజు. అప్పటి నుంచి సేవకుడిగా సేటు రాజు దగ్గరే ఉండిపోతాడు. ఇంతలో ఒక సాధువు రాజును చూడటానికి వస్తాడు. సాధువుకు భోజనాలు పెట్టి సత్కారాలు చేస్తారు. నేను మీరు చేసే సేవాభావనను చూసి చలించిపోయాను. నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి. దీన్ని మీరు మీ జీవితంలో పాటించండి అని చెబుతాడు. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఆ ఇంట్లో పేదరికం, దౌర్భాగ్యం ఉంటాయి. ప్రతి పురుషుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భార్యలపై కోపాన్ని ప్రదర్శించకూడదు. భార్య ఇంటి లక్ష్మి. ఆమె దుఃఖపడితే ఆ ఇంట్లో ధనం నిలవదు. ప్రతి భార్యాభర్తలు ఇద్దరూ ఎప్పుడూ ఒకే చోట నిద్రించాలి. ఒకే చోట నిద్రించడం వల్ల ధనం, వైభవం పెరుగుతూ వస్తాయి. దానివల్ల లక్ష్మి అమ్మవారు ప్రసన్నం చెందుతారు అని చెప్పి సాధువు వెళ్ళిపోతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.